సూక్ష్మంగా, సున్నితంగా ఆలోచించాలే గానీ, మనకి చాలా విషయాలు తెలుస్తాయండి. మన కళ్ళెదుటే ఉంటాయి. కానీ మనం పట్టించుకోం. అందువల్లనే ఒక్కొక్కసారి మనం అసంతృప్తితో ఉంటూ ఉంటాం. ప్రమాదానికి కూడాను గురైతూ ఉంటామండి. అలాగే భయం గుప్పిట్లోకి కూడాను వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు గాలి కలుషితం అయిపోయింది. మనందరికీ తెలిసిన విషయమే. భూమిని భూమిలాగా ఉండనివ్వట్లేదండి మానవాళి. దాన్ని కూడాను కలుషితం చేస్తున్నారు. అలాగే ఆకాశం కూడాను కలుషితం అయిపోయినట్టేనండి. ఎందుకంటే ఓజోన్ పొర తన అస్తిత్వాన్ని కోల్పోతున్నది కదా! అలాగే నీరు. మనం కొనుక్కోవాల్సి వస్తుంది కదండీ! అలాగే చివరిగా అగ్ని. ఈ అగ్నిని మిస్‌యూజ్ చేయబట్టే ఈ ప్రకృతిలో ఈ 4 అంశాలు కూడాను కలుషితం అయిపోతున్నాయి. అయినా సరే మనం బతికేస్తున్నామండి. అదే విచిత్రం. అంటే భగవంతుడు ఇంకా మానవాళి ఎడల కరుణామయుడుగా ఉన్నాడు. దయామయుడుగా ఉన్నాడు. సరే ఇది ప్రకృతికి సంబంధించింది. కొద్దో గొప్ప ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయం అనుకోండి. లౌకిక జీవనానికి వద్దాం. మానవ సంబంధాలు ముఖ్యం అయిపోతున్నాయి కదా! దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోయాయి. ఈ విషయాన్ని కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడనుకోండి. అయితే విద్యా వ్యవస్థ కూడాను ఎలా తయారైందంటే, విద్యార్థిలోని కోర్ కాంపిటెన్స్‌ని వెలికి తీయలేకపోతున్నది. ప్రభుత్వాలు కేవలం సిలబస్ సప్లయర్స్‌గా మారాయి. స్కూళ్ళు, కాలేజీలు ఆ సిలబస్‌ని పూర్తి చేయటంలో మునిగిపోయాయి. అసలు ఇక్కడే ప్రమాద గంటికలు మోగుతున్నాయండి. మోగాయని కూడాను చెప్పాలి. ఇలా ఎప్పుడైతే విద్యా వ్యవస్థ పూర్తిగా డొల్లతనంతో ఉందో, యువత బాగా నష్టపోతున్నదండి. ఎందుకంటే ఇప్పటి యువతే రేపొద్దున దేశానికి భవిష్యత్తు కదా! ఈ విద్యా వ్యవస్థ ఇలా యువతని కృతజ్ఞులుగా మార్చి ఎండమావి లాంటి విదేశాలకు వెళ్ళేట్టుగా చేస్తున్నదండి. ఇది నా దేశము అన్న భావన నుంచి కూడాను దూరం చేస్తున్నది. మెరికి లాంటి యువకులు ఉన్నారండి. అట్లాగే మెరికి లాంటి యువతులు కూడా ఉన్నారు. కానీ అమెరికా పాలసీలకి బలైపోతున్నారు విదేశాలకు వెళ్ళిపోయి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి. హలో లక్ష్మణ అని భవిష్యత్తును తలుచుకొని మౌనంగా రోధిస్తున్నారండి. మౌనంగా రోధిస్తున్నారు. అయితే దాని ప్రభావం ఇక్కడ కుటుంబ వ్యవస్థ మీద కూడాను పడుతున్నది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఇక్కడ కుటుంబ వ్యవస్థ నిర్వీర్యమైపోతున్నది, ప్రశ్నార్థకం అయిపోతున్నది. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదండి. ఇక పాశ్చాత్య ప్రపంచం ఉంది. వెస్ట్రన్ వరల్డ్. ఆ వెస్టే వాళ్ళ జీవన విధానం వేస్ట్ అని అనుకుంటున్నారండి. భారతదేశం వైపు చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతున్నది కదా! అద్భుతమైన విషయం అండి. ఒక యువకుడు ఏం చేశాడంటే స్విట్జర్లాండ్ నుంచి భారతదేశంలోని కుంభమేళకి నడుచుకొని వచ్చాడండి. అలా నడవడానికి ఆయనకి 4 ఏళ్ళు పట్టింది. నడుచుకుంటూ వచ్చాడు. అంటే భారతదేశంలో ఏదో ఉందని గమనించాడండి. విలేకరుని ఆయన అడిగాడు, ఎందుకు ఇంత శ్రమకి మీరు తీసుకున్నారు అని చెప్పి. ఆయన ఒకటే మాట అన్నాడండి, నేను అమెరికా తిరిగాను, ఆ మాటకు వస్తే యూరోప్ తిరిగాను. నాకు ఎక్కడా కూడాను నా జీవితానికి కావాల్సింది ఏమిటో నాకు అర్థం కాలేదు. అనుకోకుండా ఓ సంవత్సరం నేను ఇండియాలో ఉండవలసి వచ్చింది. అక్కడ నేను హిందీ మాట్లాడటం కూడా నేర్చుకున్నాను. చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇది కదా నాకు కావాల్సిందని అనుకున్నాను. కాబట్టి వెస్ట్రన్ వరల్డ్‌లో ఏమీ లేదు. ఉన్నది ఏదన్నా ఉంది అంటే మానవ జీవితానికి పనికొచ్చేది అది భారతదేశంలోనే ఉందని చెప్పేసి చెప్పాడండి.
నేను ఆశ్చర్యపోయాను ఆ వీడియో చూసి. ఇకపోతే మధ్యతరగతి. నిజంగా చెప్పాలి అంటేనండి, మధ్యతరగతి మిథ్య తరగతి అయిపోయిందండి. ఈ నెల గడిస్తే చాలు జీతం వస్తుంది అని అనుకుంటున్నది. ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురైపోతున్నదండి. భయం గుప్పిట్లో ఉంది. అసలు నాలో ఒక క్రియేటివిటీ ఉంది అన్న విషయమే ఈ మధ్య తరగతి మిస్ అయిపోయిందండి. ఇకపోతే ప్రస్తుత రాజకీయ పరిస్థితి. ఎన్నికల ముందు రాజకీయ నాయకుల యొక్క తాయిలాలకి మధ్యతరగతి బలైపోతున్నది. నాయకుల మాటల గారడీలో సర్కస్ జంతువు అయిపోతున్నది మధ్యతరగతి. తీరా బలైపోయిన తర్వాత మోసపోయానే అని వాపోతున్నదండి. నేను ఈ విషయాన్ని ఎందుకింత గట్టిగా చెప్తున్నానంటే, భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాల సంఖ్య ఆల్మోస్ట్ 70% ఉందండి. రెక్కాడితే కానీ డొక్కాడదు అన్న పరిస్థితుల్లో ఆ కుటుంబాలన్నీ కూడాను జీవిస్తున్నాయి. నెల తిరిగేసరికల్లా వాళ్ళకి కొంత డబ్బులు కావాలి, లేకపోతే వాళ్ళ సంసారం నడవదు. అటువంటి మధ్యతరగతిని ప్రతి రాజకీయ పార్టీ కూడాను టార్గెట్ చేస్తున్నదండి వాళ్ళదైన శైలిలో. మమ్మల్ని ఎందుకు ఇలా మోసం చేశారు అని అడగలేని, నిలదీయలేని, ప్రశ్నించలేని పరిస్థితుల్లో భయం గుప్పిట్లో ఉంది మధ్యతరగతి. నేరుగా సూటిగా చెప్పాలి అంటే మధ్యతరగతి ప్రస్తుత రాజకీయాల్లో కీలుబొమ్మ అయిపోయిందండి. కీలుబొమ్మ అయిపోయింది. తెలియకుండానే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిందండి. ప్రభుత్వాలను పడగొట్టాలన్నా, ప్రభుత్వాలను నిలపాలన్నా కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇకపోతే సాఫ్ట్వేర్ మహమ్మారి. ఇది కుర్చీలో నుంచి కదలనివ్వదు, క్రియేటివిటీని పెంచదు, నడవనివ్వదు, ఎండలో కూర్చొనివ్వదు, కనీసం మాట్లాడనివ్వదు. అమ్మ గదిలో, నాన్న గదిలో పిల్లలు బిక్కు బిక్కుమంటూ ఉంటారు. వంట కూడాను వండుకోనివ్వదండి సరిగాను. చివరికి రెస్టారెంట్లోనే రిలాక్సేషన్ అనే పద్ధతిలో సాఫ్ట్వేర్ కుటుంబాల యొక్క జీవనం సాగుతున్నది. చివరికి ఆరోగ్యపరంగా వాళ్ళు ఏమైనా సాధించారా అంటే ఒక తెలియని నిస్సత్తువతో బాధపడుతున్నారండి వాళ్ళందరూ. అదేంటో డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి చెప్పలేని పరిస్థితి. చివరికి వాళ్ళు చెప్తున్నారు, డి విటమిన్ లేదయ్యా, కాల్షియం లేదయ్యా నీకు అని చెప్పేసి. అలాగా కంప్యూటర్ ముందు కూర్చోబెడుతున్నదండి. ఇలా మనిషి ప్రకృతికి దూరమై, మానవ సంబంధాలకు దూరమై, ఆరోగ్యానికి దూరమై, అర్థవంతమైన విద్యకు దూరమై, గుడ్ గవర్నెన్స్కి దూరమై చివరికి తన అస్తిత్వాన్ని మర్చిపోతున్నాడండి. అంత బాగానే ఉంది కిరణ్ గారు, కొంచెం భయపెడుతున్నారా మమ్మల్ని మీరు? భయపడటం ఏముంది చెప్పండి. వాస్తవ పరిస్థితిని మరి తెలియచేయాలి కదా. అది సామాజికంగా నా బాధ్యత కదా, ఒక భారతీయ పౌరుడుగా. పోనీ అలాగే సమస్యలు చెప్పేసి వదిలేస్తాను అనుకుంటున్నారా? నేను వదలనంటే. సో కింగ్ కర్తవ్యం మార్గమే లేదా? ఈ పద్మవ్యూహం నుంచి బయటపడలేమా అని నాకు నేనుగా ఎన్నో ప్రశ్నలు వేసుకున్నానండి. తీవ్రంగా ఆలోచించాను కూడా. మనస్సుంటే మార్గం ఉంటుంది కదండి. కాకపోతే ఆ దృష్టికోణంలో మనం ఆలోచించాలి. ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయాలు కొన్ని చెప్పి ఈ వీడియోని ముగించే ప్రయత్నం చేస్తానండి. అదేంటంటే, ప్రతి మనిషి కూడాను కొంతమందితో కలిసి జీవించాలిగా, కొంతమందితో కలిసి బతకాలిగా, స్నేహం చేయాలి కదా, ఉద్యోగం చేయాలి కదా, దైనందిన కార్యక్రమాల్లో కూడాను పాలు పంచుకోవాలి కదా. అప్పుడప్పుడు అపరిచితుల సహాయం కూడాను కావాలి కదా మనిషికి. ఎందుకంటే మానవుడు సంఘజీవి కదండి. అయితే నేనేమంటానంటే, ఎంతమందితో నువ్వు కలిసి జీవించాలి, తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా. మరి
వాళ్ళు లేకపోతే మన జీవన విధానం లేదు. ఇప్పుడు కుటుంబానికి వస్తే భార్య ఉండాలి, భర్త ఉండాలి, పిల్లలు ఉండాలి, తల్లిదండ్రులు ఉండాలి, బంధువులు ఉండాలి కదా! నాదొకటే ఒక ప్రశ్న అండి సూటిగా. అదేంటంటే, వాళ్ళని మనం నిజంగా, నిజాయితీగా గమనిస్తున్నామా? వాళ్ళలో లోపాలుంటాయండి. మనలో లేవా లోపాలు? కానీ లోపాలనే మనసులో పెట్టుకొని, వాళ్ళ మీద ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పరచుకుంటే, చివరికి మనం మన అస్తిత్వానికి దూరమైపోతాం కదా! కాబట్టి నేనేమంటానంటే, ఇప్పుడు చెప్పిన వాళ్ళందరినీ కూడాను కొంచెం నిజాయితీగా గమనించాలి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ బలాల్ని పట్టుకోవాలి. అలాగే వాళ్ళని నిజాయితీగా షరతులు లేకుండా ప్రేమించాలి. ఈ మన నిజాయితీ మీదనే మన జీవితం యొక్క నాణ్యత ఆధారపడి ఉంటుందండి. సమాజం ఎట్లాగైనా ఉండని, విద్యా వ్యవస్థలో ఎంత డొల్లతనమైనా ఉండని, రాజకీయం ఎంత పారదర్శకతని లోపించని, ప్రకృతి ఎంత కలుషితమైన కానీ, అలాగే మానవ సంబంధాలు కూడాను ఎంత ప్రశ్నార్థకంగా అయినా సరే మారని, ఒక్కటి మటుకు గుర్తుపెట్టుకోవాలండి. నిన్ను నమ్ముకున్న వాళ్ళతో, నువ్వు నమ్ముకున్న వాళ్ళతో ముందు నిజాయితీగా ఉండాలండి. నిస్వార్థంగా ఉండాలి. అవసరంలో నిజంగా చేతనైనంత వరకు మనం ఆదుకోవాలండి. అదే మన ఐశ్వర్యం, అదే మన సంపద, అదే మన ఆరోగ్యం కూడానండి. మీతో మాట్లాడుతుంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తున్నది. అదేంటంటే, ఒక మహాజ్ఞాని అంటే స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఒక నిరాశావాది ఏమన్నాడంటే, స్వామీజీ ఐ హేట్ లైఫ్ అన్నట్టు. వెంటనే ఆ స్వామీజీ క్షణం కళ్ళు మూసుకొని ఒకటే ఒక మాట అన్నాడండి. మై డియర్ ఫ్రెండ్, హూ ఆస్క్డ్ యూ టు లవ్ యువర్ లైఫ్? హూ ఆస్క్డ్ యూ టు లవ్ యువర్ లైఫ్? లవ్ ద పీపుల్ అరౌండ్ యూ ఆర్ లవ్ ద పీపుల్ హూ లవ్ యూ, దెన్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అన్నాడండి. అంతే కదండి. నిరాశావాదంలో కూరుకుపోతే అసలు ముందడుగు వేయగలవా? కాబట్టి మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. మనతో అవసరాలు తీర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనం కూడా ఇతరులతో అవసరాలు తీర్చుకోవాలి. ఈ సూక్ష్మాన్ని గమనించాలండి. అంతే. ఇక్కడ ఒక కొటేషన్ చదివానండి, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. అదేంటంటే, ది లైఫ్స్ మోస్ట్ అర్జెంట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ అదర్స్? అంటే ప్రపంచం ప్రకృతి పురుషుడుగా మారి నీ ఎదురుగా నిలబడి ఒకే ఒక ప్రశ్న వేస్తాటండి. ఆ ప్రశ్న ఏంటంటే, ఏమయ్యా ఇంతమందితో కలిసి జీవిస్తున్నావు కదా, అయినా నిరాశవాదంలో కుంగిపోతున్నావు. సో నువ్వు ఇతరుల గురించి ఏం చేస్తున్నావు? ఇతరుల గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఇతరులకు ఏమీ చేయకుండా నువ్వు వాళ్ళ నుంచి ఆశించటం ఏమిటి అని ప్రశ్నిస్తాటండి. అందుకనే ది లైఫ్స్ మోస్ట్ అర్జెంట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ అదర్స్? ఇక్కడ ఒకసారి మనం మదర్ తెరీసాని కూడా గుర్తుకు తెచ్చుకోవాలండి. అదేంటంటే, అంటే ఆమె ఒక చోట ఒక అద్భుతమైన మాట అంటుంది. అదేంటంటే, ఎవరి ఇంటి ముందు చెత్తని వాళ్ళు తొలగిస్తే ప్రపంచం మరింత సుందరంగా కనిపిస్తుంది అని చెప్పేసి. దీన్ని ఒక్కసారి మనకు మన మనస్సులకి అన్వయించుకుందామండి. ముందు మన మనసులోని కల్మషాన్ని మనం తొలగించుకుందాం. ప్రపంచాన్ని, వ్యక్తుల్ని, సమాజాన్ని ఆశాభావ దృక్పథంతో చూద్దామండి కదా. చుట్టూ ఆవరించి ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోకుండా ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నైనా సరే వెలిగించాలండి మనం. ఆ మార్పు ఏదన్నా ఉంది అంటే ముందు మన నుంచి రావాలంతే. అసలు ఆ మాటకు వస్తే మనమే ఒక మార్పు అయిపోవాలండి. వేదం ఏం చెప్పిందండి? ధర్మో రక్షతి రక్షిత అని చెప్పింది కదా. అంటే నువ్వు కృతజ్ఞతని గనక చూపెడితే
నువ్వు కృతజ్ఞతకు పాత్రుడవుతావు. కాబట్టి మంచి మాట, మంచి చిరునవ్వు, మంచి పుస్తకం, కుండీలో మొక్క, వీధిలో కుక్కపిల్ల, పసిపిల్ల బోసి నువ్వు, ఇవన్నీ కూడాను మన మిత్రులుగా కావాలండి. ఇలా అయినంత కాలము సంతోషం మన స్వంతం అవుతూ ఉంటుందండి. ఆనందం మన చిరునామా అవుతూ ఉంటుంది. నువ్వు ఒక్క నిమిషం నిరాశావాదిగా ఉన్నావు అంటే 60 సెకండ్ల ఆనందాన్ని కోల్పోతున్నావు అని అర్థం. నేను ఎక్కడో చెప్పాను, నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే, ప్రపంచం నిన్ను నీలాగా ఉండనివ్వకుండా ఎప్పుడు కుట్ర పొందుతూనే ఉంటుంది. అదొక అగ్ని పరీక్ష. ఆ అగ్ని పరీక్షలో నువ్వు నెగ్గాలి. నీ స్వశక్తి మీద కనుక నిజంగా నీకు విశ్వాసం ఉంటే ఆ కుట్రని భగ్నం చేయగలుగుతావు. అప్పుడు ప్రపంచం తెలియకుండా నీకు దారిస్తుంది. అంతేగాని ఎక్కడ చూసినా చెడు ఉంది, ఎక్కడ చూసినా నన్ను అర్థం చేసుకోలేని సంకుచితమైన వ్యక్తులు ఉన్నారు. అసలు సమాజమే సంకుచితమైంది అని నువ్వు అనుకుంటే మటుకు నీలో ఏదో పెద్ద లోపం ఉన్నట్లు ఎక్కండి. ఇక్కడ కూడా ఒక మంచి కొటేషన్ చెప్తాను. అదేంటంటే, నథింగ్ ఈజ్ అగ్లీ ఇన్ దిస్ వరల్డ్, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ బ్యూటీ. ఎంత అద్భుతమైన కొటేషన్ అండి. నథింగ్ ఈజ్ అగ్లీ ఇన్ దిస్ వరల్డ్, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ బ్యూటీ. ఆ అగ్లీనెస్లో నుంచి కూడాను మనం ఎంతో కొంత నేర్చుకోవాలండి. ఈ వాస్తవం కనుక అది తెలుసుకుంటే అప్పుడు మనమే ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాతం అవుతామండి. నేను ఒకటే చెప్తున్నానండి, నువ్వు సర్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలి ఉంటుంది, అదే జీవితం. నువ్వు సర్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలి ఉంటుంది, అదే జీవితం. కాబట్టి నీ జీవితం నీది, దాన్ని నీచంగా ఎట్టి పరిస్థితుల్లో కూడాను చూడకూడదండి. ఈ మానవ సంబంధాల విషయం నిజంగా నాకు చాలా ఇష్టమైన విషయం. దీని గురించి నేను ఎంతసేపైనా మాట్లాడవచ్చు. కాబట్టి చివరిగా నేను ఒకటే చెప్తున్నానండి, కొలను కలుషితమైతే చేపైనా సరే చావో రేవో తీర్చుకోవడానికి బయటపడాల్సిందేట. కానీ నా బలమైన విశ్వాసం ఏంటంటే, నువ్వు ఉంటున్న నీ కొలను ఇంకా చెడిపోలేదు. అది చెడిపోకుండా దాన్ని కాపాడటానికి నీకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ దృష్టికోణంతో కనుక ఆలోచిస్తే మన జీవితం అద్భుతంగా ఉంటుందండి. సమాజం ఎన్ని రకాలుగా అయినా సరే చెడిపోనివ్వండి, కానీ నువ్వు ఉన్నావుగా, నీకు బలమైన మనస్సు ఉంది కదా, ఆలోచించండి. అంతేనండి ఈ వీడియోలో సంగతి. ఎంతకంటే ఏమీ లేదు. ఎంత ఎఫెక్టివ్గా చెప్పానో నాకు తెలియదు, కానీ ఆశావాహ దృక్పథంతో ఉంటేనే అడుగులు పడతాయండి ముందుకి, లేకపోతే అక్కడే నిలబడిపోతాం. కాబట్టి సమాజాన్ని ప్రేమిద్దామండి, చేతనైనంత సహాయం చేద్దాం, ఇతోధికంగా ఆదుకుందాం. ఇందాక చెప్పినట్టుగా అదే మన సంపద, అదే మన ఐశ్వర్యం. సో ఇదండి వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి. బాగుంది కిరణ్ గారు, బాగుంది. మేము కూడాను ఒక విధంగా మాకు మేము తెలియకుండా నిరాశావాదంలో కూరుకుపోయాము. ప్రపంచం ఏంటరా చెడిపోతున్నది అని అనుకుంటూనే ఉన్నాం. కానీ ఇవాళ మీరు ఇంకా చెడిపోలేదు, నీ కొలను ఇంకా చెడిపోలేదు అని మీరు చెప్పారు కదా, మాకు బాగా నచ్చిందండి. మీతో మాట్లాడాలని ఉంది అని కనుక మీరు అనుకున్నట్లయితే హాయిగా మాట్లాడండి నాతో. నా పేరు మారుతి కిరణ్, పోరూరి మా ఇంటి పేరండి. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.